నరుడి బతుకు నటన అనే సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక కొన్నిటికి ఓకే అనుకుంటే ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు అనిపించింది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే ఈ సినిమాలో హీరో యాక్టర్ అవ్వాలనుకుంటాడు. కానీ అతనికి యాక్టింగ్ రాదని అందరూ చెప్పడంతో ఎమోషన్స్ అంటే ఏంటో తెలుసుకోవడం కోసం బ్యాగ్ వేసుకుని బయటికి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిన హీరోకి ఒక అతనితో పరిచయం అవుతుంది. అతనితో జర్నీ ఎలా జరిగింది అనేది ఈ సినిమా. ఈ సినిమా స్క్రీన్ ప్లే అయితే స్లోగా ఉంది. ఇంక సినిమా స్టార్టింగ్ లో హీరో క్యారెక్టరైజేషన్ చూపిస్తున్నప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్ గానే అనిపించింది. ఇంకా తర్వాత హీరో చేసే జర్నీని ఎమోషనల్ కనెక్ట్ అయ్యేలాగా బాగా చూపిస్తారేమో అనుకున్నాను. ఇంకా అలానే ఆ జర్నీ స్టార్టింగ్ లో వచ్చే కొన్ని సీన్స్ బాగానే అనిపించాయి. కానీ తర్వాత వచ్చే సీన్స్ మాత్రం కొంచెం రియాలిటీకి దూరంగా సినిమాటిక్ గా ఉన్న ఫీలింగ్ వచ్చింది. కానీ ఆ సీన్స్ కూడా పర్వాలేదన్నట్టుగా ఉన్నాయి. అలా కాకుండా ఆ సీన్స్ ని రియాలిటీకి దగ్గరగా చూపించుంటే సినిమాకి ఎక్కువ కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉండేదేమో అనిపించింది. ఇంకా సినిమా ఇంటర్వల్ దగ్గరకు వచ్చేసరికి హీరో మోటివ్ అయిపోయిందనే ఫీలింగ్ వచ్చింది. కానీ సినిమాకి అయితే సెకండ్ హాఫ్ ఉంది. ఇంకా సెకండ్ హాఫ్ లో ఏ క్యారెక్టర్ కి ఏ మోటివ్ లేదు. అందుకే సెకండ్ హాఫ్ అంతా కూడా ఆ రెండు క్యారెక్టర్లు టైం పాస్ చేసుకుంటున్న ఫీలింగ్ వచ్చింది. దానివల్ల సెకండ్ హాఫ్ చూడడం కొంచెం కష్టంగా అనిపించింది. సినిమా క్లైమాక్స్ కూడా ఏదో కావాలని క్రియేట్ చేసినట్టుంది. హీరో మా ఊరు వెళ్ళిపోతున్నానని చెప్పి వెళ్ళిపోవచ్చు. కానీ అలా కాకుండా సడన్ గా మాయమైపోతాడు. అలా వెళ్ళిపోయి హీరో ఫేమస్ అవుతాడు. దాన్ని ఎమోషనల్ ఎండింగ్ లాగా చూపించారు కానీ నాకైతే మోసంలాగా అనిపించింది. ఇంకా సినిమాలో మెయిన్ లీడ్ గా కనిపించిన ఇద్దరు యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా ఉంది. అలాగే హీరోయిన్ గా కనిపించిన ఆవిడ కూడా బాగా చేసింది. ఇక సినిమాలో వచ్చే సాంగ్స్ బ్యాక్గ్రౌండ్స్ కూడా అయితే బాగున్నాయి. ఫైనల్ గా సినిమా ఫస్ట్ హాఫ్ వరకు పర్వాలేదు అనిపించిన సెకండ్ హాఫ్ లో క్యారెక్టర్లు మాత్రం టైం పాస్ చేస్తున్నట్టు ఉంటాయి. దానికి ఓకే అనుకుంటే ఈ సినిమాను ఒకసారి ట్రై చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.25/5. ఇక వీడియోకి వచ్చేసి ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.